హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారికా స్టోరీస్. ఈరోజు మేము బేగం బజార్లో షాపింగ్కి వచ్చాం. సో ఇక్కడ ఏమేమి ఎక్స్ప్లోర్ చేసామో మీకు కూడా చూపించేస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం వెళ్తుంటే బేగం బజార్కి చాలా కన్ఫ్యూజ్ అయిపోతారండి. ఒకసారి చూడండి, దగ్గరనే ఎన్ని షాప్స్ ఉన్నాయో ఒకే కాంప్లెక్స్లో. ఎవరైనా వెడ్డింగ్ పర్పస్ షాపింగ్ చేయాలనుకుంటే బేగం బజార్ బెస్ట్ ఆప్షన్ అండి. అసలు నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది, ఇమిటేషన్ జ్యువెలరీ అండ్ బ్యాంగిల్స్ కూడా మనం బయట కొనే వాటికంటే చాలా బెటర్ ప్రైస్కి వచ్చేస్తాయి. ఇక్కడ ఒక 2 సార్లు చూసిన వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. లైక్ మల్టిపుల్ షాప్స్ అవైలబుల్ ఉంటాయి. సో నేను కూడా వీలైనంత వరకు అడ్రస్ ఆర్ ఆ షాప్ నేమ్ అలా పిక్ పెట్టడానికి ట్రై చేశాను. ఇప్పుడు ఎలాగో మ్యారేజ్ సీజన్ కదా, బ్రైడ్స్కి కావాల్సిన అన్ని జ్యువెలరీ ఇక్కడ దొరికిపోతాయి. మనకు హ్యూజ్ కలెక్షన్ కావాలి అండ్ బడ్జెట్లో కావాలి అని అనుకుంటే డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. సో ఇక్కడ మన శారీ కలర్స్ బట్టి మనకు బ్యాంగిల్స్ పేరప్ చేసిస్తారు. ఈవెన్ మనం పిక్ చూపించినా కూడా బాగా సెట్ చేస్తారనమాట. మన బడ్జెట్ చెప్తే ఆ బడ్జెట్ రేంజ్లోనే మనకు సెట్ చేసిస్తారు. ఇక్కడ చూడండి, గోల్డ్ అండ్ గ్రీన్ సెట్ చేశారు కదా, ఈ సెట్ వచ్చి 1700. ఇది చూపిస్తుంది సింగిల్ హ్యాండ్కే, మనకి ఇంకో హ్యాండ్ కూడా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ ఎండింగ్స్లో బిగ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, సో అవి మనకు చేంజ్ చేస్తారు. లైక్ మన ప్రైస్ రేంజ్ బట్టి అవి చేంజ్ చేసి చూపిస్తారనమాట. మనకి ఏవి నచ్చితే అవి సెలెక్ట్ చేసేసుకోవచ్చు. యాక్చువల్గా మేము నా ఫ్రెండ్ వెడ్డింగ్ షాపింగ్ కోసం వచ్చాము. తనకు బ్యాంగిల్స్ అండ్ బ్రైడల్ సెట్స్ చూడాలని చెప్పి. బ్యాంగిల్స్ అయితే ఇందాక చూపించిన షాప్లో ఆల్మోస్ట్ అన్ని శారీస్కి మ్యాచ్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ షార్ట్ అండ్ లాంగ్ హారం వాటి కోసం చూస్తున్నాం అనమాట. మేమైతే చాలా స్టోర్స్ చూసామన్నమాట, కలెక్షన్ ఎక్కడ బెటర్గా ఉంది అని. సో క్రౌడ్ అయితే ఎక్కువే ఉంటారండి. అందులో ఇది వెడ్డింగ్ సీజన్ కదా, మేము చూసిన ప్రతిదీ అయితే కవర్ చేయలేకపోయాను. బట్ నాకు హైలైట్గా అనిపించినవన్నీ యాడ్ చేయడానికి ట్రై చేశాను, ప్లస్ ఆ షాప్ అడ్రస్తో సహా. ఇవి చూడండి, అన్ని రాణి హారాలు, బీడ్స్లో పెండెంట్స్ అలా ఎంత చక్కగా డిజైన్ చేసి పెట్టారో. ఇది ఒక్కటేసుకున్నా ఎంత గ్రాండ్గా కనిపిస్తుంది కదా. ఈ మధ్య చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఇలాంటి బీడ్స్, లాంగ్ హారాలు ప్రిఫర్ చేస్తున్నారు. ఇలాంటి బీడ్స్ డిజైన్ అయితే ఇక్కడున్న కలెక్షన్ అనే కాదు, మనకి ఏదైనా నచ్చిన పిక్ చూపించినా కూడా వీళ్ళు కస్టమైజ్ చేసి ఇవ్వగలరు అనమాట. ఓన్లీ జ్యువెలరీనే కాదు, పెళ్ళికి కావాల్సిన అన్ని సామాన్లు దొరికిపోతాయి ఇక్కడ. ఈవెన్ చాలామంది రిటర్న్ గిఫ్ట్స్ కూడా హోల్సేల్లో పర్చేస్ చేస్తుంటారు. మన ఓపిక ఉండాలే కానీ ఏం కావాలంటే అవన్నీ షాప్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో బ్రైడ్కి కావాల్సినవి అయితే కొనేసాం బేగం బజార్లో. ఇప్పుడు గ్రూమ్ షాపింగ్ కోసం చార్మినార్కి స్టార్ట్ అయిపోయాం. సో చార్మినార్ అండ్ బేగం బజార్ షాపింగ్ రావాలంటే టైం చూసుకొని రండి. ఎందుకు అనంటే మ్యాక్సిమం మార్నింగ్ అయితే 11 తర్వాతే షాప్స్ ఓపెన్ అవుతాయి. అండ్ బేగం బజార్లో సండేస్ చాలా వరకు క్లోజ్ ఉంటాయి అన్నమాట. బెటర్ వీక్ డేస్ ప్లాన్ చేసుకోండి. అండ్ చార్మినార్ దగ్గర కూడా ఆల్మోస్ట్ 10-10:30 వరకు క్లోజ్ చేసేస్తున్నారు షాప్స్ ఈ మధ్య. బట్ ఇది రంజాన్ సీజన్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ 4 వరకు అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో ఫుల్ హడావిడి. ముందే మన ఓల్డ్ సిటీ కదా, రంజాన్ సీజన్ అంటే ఆ మాత్రం ఉంటుంది. ఇప్పుడు మేము వచ్చిన షాప్ వచ్చి సాయిరామ్ సెలెక్షన్స్. ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా అబ్బాయిలకి ఏ ఫ్యాబ్రిక్ కావాలన్నా దొరికేస్తుంది. లైక్ షేర్వానీస్ కావాలా ఆర్ ధోతీ మోడల్, షర్ట్స్, ఎలాంటి ఫ్యాబ్రిక్ ఏ మోడల్ కావాలన్నా మనం ఇక్కడ ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు. పక్కనే చాలా టైలర్ షాప్స్ అవైలబుల్ ఉంటాయి. మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ స్టిచ్ చేసి ఇస్తారనమాట. మ్యారేజ్కి మనకు షేర్వానీ అవన్నీ బయట మాన్యవార్ అలాంటి చోట ప్రిఫర్ చేస్తే చాలా కాస్ట్ అవుతుంది. ఇలా మనము ఫ్యాబ్రిక్ తీసుకుని డిజైన్ చేయించుకుంటే మనకు బడ్జెట్లో వస్తుంది అండ్ క్వాలిటీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరే చూడండి, కలెక్షన్ ఎంత బాగుందో. ఫైనల్ అవుట్పుట్ అయితే ఫుల్ గ్రాండ్గా వచ్చేస్తుంది. బట్ ఇలా అవుట్ఫిట్స్ కస్టమైజ్ చేయించుకోవాలంటే బేసిక్ ఐడియా అయితే డెఫినెట్గా ఉండాలి. మన దగ్గర జస్ట్ రెఫరెన్స్ పిక్స్ ఉన్నా కూడా అక్కడ స్టాఫ్కి చూపిస్తే వాళ్ళు మంచిగా హెల్ప్ చేస్తారు మనకు సెట్ చేసి ఇవ్వడంలో అవుట్ఫిట్స్. ఓన్లీ షేర్వానీస్ అనే కాదు, ఎవ్రీథింగ్ మనము సూట్స్, బ్లేజర్స్ ఏవైనా కూడా ఫ్యాబ్రిక్ దొరుకుతుంది, స్టిచ్ చేయించుకోవచ్చు. ఇవన్నీ చూసారా, పెళ్ళికొడుకులకే కాదండి, ఈవెన్ గెస్ట్లకు కూడా మంచిగా డిజైనర్ కుర్తాస్ సెట్ చేసుకోవచ్చు. సో మనకు షేర్వానీస్ వద్దు, ట్రెడిషనల్ అటైర్ కావాలి అనుకున్నా కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. ఒకసారి చూడండి,
ఎంత మంచిగా పట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని వాటి మీద మగ్గం వర్క్ చేశారు. పెళ్లి కొడుకు అవుట్ఫిట్స్ మాన్యవారు ఇలాంటి వాటిలో అసలు ఎంత అవుతున్నాయండి? బేసిక్ అనుకున్న 20K పెట్టాల్సి వస్తుంది. మా పెళ్ళప్పుడైతే అనిల్ ఆల్మోస్ట్ 35 ఆర్ 38K పెట్టినట్టున్నాడు. మనకు బేసిక్ ఐడియా ఉండి కొంచెం ఓపిక ఉంటే తిరగడానికి 10 to 12,000 లోపే మంచి అవుట్ఫిట్ సెట్ చేసేసుకోవచ్చు. ఇవి చూసారా, ధోతీస్ ప్యూర్ పట్టులో, ఇక్కడ కాస్ట్ కూడా మెన్షన్ చేశారు చూడండి. ఈవెన్ సెట్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఈవెన్ షేర్వానీస్ కూడా ట్రెడిషనల్ క్రీమ్ పింక్ షేడ్స్ కాకుండా ఇప్పుడు చాలామంది పేస్టల్ షేడ్స్ ట్రై చేస్తున్నారు కదా, అలా ఏ కలర్ కావాలన్నా దొరికిపోతాయి. ఇక్కడ చూడండి, ఈ డ్యూయల్ షేడ్ ఫ్యాబ్రిక్స్ నాకు చాలా నచ్చాయి. మనీష్ అండ్ అనిల్ కూడా చెప్పాను తీసుకోమని, బట్ ఏమో వాళ్ళంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక్కడ ఇమేజ్ కూడా ఇస్తున్నాను, ఇలా కూడా స్టైల్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీటర్ 300 చెప్పారు. సో ఇంక్లూడింగ్ స్టిచ్చింగ్ 1500లో మంచి కుర్తా సెట్ వచ్చేస్తుంది. షాపింగ్ చేసి అలసిపోయాం, చార్మినార్ వరకు వచ్చాం. ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయకుండా ఎలా ఉంటాం? అసలే ఈద్ సీజన్, హలీం ఎంత ఫేమసో తెలిసిందే కదా. సో ఒకసారి ట్రై చేద్దామని అది తీసేసుకున్నాం. మేమైతే ఎప్పుడు ట్రై చేయలేదు, అందుకే ఫస్ట్ 1 ప్లేట్ ఆర్డర్ చేసుకొని టేస్ట్ చేస్తున్నాం. పర్లే, బాగా అనిపించింది టేస్ట్. నెక్స్ట్ వెళ్ళి మండీ ఆర్డర్ చేసుకుని మంచిగా లాగించేసాం. అసలు ఏరియా మొత్తం ఎంత రద్దీగా ఉందో, అన్ని రెస్టారెంట్స్ ఫుల్. అండ్ మేము మటన్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే అది అయిపోయింది అప్పటికే. సో చికెన్తో అడ్జస్ట్ అయిపోయాం. నైట్ 12 వరకు చార్మినార్కి మంచిగా లైట్స్ వేసి ఉండే, తిన్నాక వద్దాం అనుకున్నాం, బట్ మేము తినేసే లోపు లైట్స్ కూడా బంద్ చేశారు. సో అగైన్ రిటర్న్ టు షాపింగ్. సో మనకు సెలెక్షన్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నాం అని అనుకుంటే వాళ్ళని ఒకసారి అడగండి, ఇలా మన మీద పెట్టి చూపిస్తారనమాట. లైక్ షేర్వానీ లాగా కాలర్ వచ్చేలాగా చూపిస్తారు, మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మేము వచ్చిన స్టోర్ అయితే సాయిరామ్ సెలెక్షన్స్, చార్మినార్లోనే పెద్ద స్టోర్ అంట. 5 floors ఉంది, ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క సెక్షన్ పెట్టారు. ఎంత హ్యూజ్ క్రౌడ్ ఉన్నారో. మనకు పక్కనే స్టిచ్చింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. అని చెప్పడం మర్చిపోయాను, ఓన్లీ షేర్వానీయే కాదు, పెళ్లి కొడుకులు పెట్టుకుంటారు కదా క్యాప్ అండ్ షూ కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసి ఇస్తారంట. ఎంత బెటర్ కదా. మొత్తం షాపింగ్ ఒకే దగ్గరే కంప్లీట్ చేసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ వీళ్ళు స్టిచ్ చేసి పెట్టినవే. ఈవెన్ ప్లెయిన్ వాటి మీద మగ్గం వర్క్స్ కూడా డిజైన్ చేశారు. నాకైతే ఏదో పెద్ద షోరూంలో కలెక్షన్ చూస్తున్నట్టుంది, చాలా మంచిగా డిజైన్ చేశారు. మేము విజిట్ చేసిన షాప్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఎవరికైనా యూజ్ అయితే ఏంటి చూడండి. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా నాకు కామెంట్లో మెన్షన్ చేస్తే ఐల్ ట్రై టు గివ్ ద డీటెయిల్స్. అండ్ ఈవెన్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ కూడా కంపల్సరీ అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. మనకు కొంచెం అటో ఇటో ఉన్న ఆల్టరేషన్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో షేర్వానీ అట్లా తీసుకుంటే మనకు మొత్తం సెట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆ చున్నీ అంటారో ఏమంటారో తెలీదు, అవి కూడా వీళ్ళే సెట్ చేసిస్తారు. ఈ షాపింగ్ బ్లాగ్తో ఎంతో కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. డూ సపోర్ట్ మీ బై సబ్స్క్రైబింగ్ మై ఛానల్ హారికా స్టోరీస్.